ఎర్రతి వాళ్ళు ఎక్కడ కొన్నారా? బాగున్నాయి. ఓకే ఓకే వస్తుంది. హాయ్ గాయ్స్, నేను నైట్ గబ్బర్ సింగ్ రిలీజ్కి వెళ్ళడం జరిగింది. అది సంధ్య 70mm. అయితే నేను కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది. సినిమా స్టార్ట్ అయ్యి 45 minutes తర్వాత నేను వెళ్ళడం జరిగింది. ఆ క్రౌడ్లో థియేటర్ దగ్గర 35 minutes అయ్యింది నేను స్క్రీన్లో చూడడానికి. తర్వాత గబ్బర్ సింగ్ లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ ఎంటర్ అయ్యాను నేను అప్పుడు. ఎర్రతి వాళ్ళు ఎక్కడ కొన్నారా? బాగున్నాయి. కాంపిటీషన్ ట్రెండ్గా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నీకు స్త్రీకి మీ ఇద్దరికి ఇష్టం అయితే ఓ మంచి ముహూర్తం చూసి నేను దగ్గరుండి. తను మా అన్నయ్య, అదే మా పినిగారు అబ్బాయి, ఇక్కడే మినిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అమ్మాయ విన్నవరంగయ్య అన్నయ్య. అవును, టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో ఇవ్వను. ఈ పిచ్చాషల్లో వేయిందంటున్నా మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ సావడానికి కూడా కంగారు మీకు. అది స్టైల్. జోక్ ఏంట్రా? పాయింట్ బ్లాంక్ లో కనబడితే నీకు జోక్ లా ఉందా? చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు. కామెడీ చేయండి సార్, నాకు జోకులు రావు సార్. జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు. నీళ్ళు భయపడ్డారా? ఏంటంటే క్రౌడ్ కూడా క్రాస్ రోడ్ మొత్తం నిండిపోయింది. డబల్ రోడ్లో కూడా ఫుల్ క్రౌడ్, అండ్ మెట్రో లైన్లో చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఫైనలీ స్క్రీన్ దగ్గర చూసే టైంకి అక్కడ ఫుల్ క్రౌడ్లో ఫ్యాన్స్ మొత్తం హంగామా చేస్తుంటే, అండ్ గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కూడా పైకి వెళ్ళి డ్యాన్స్ చేద్దామన్నా సరే వాళ్ళు బౌన్సర్లకు పెట్టడం జరిగింది సంధ్య టీం. అండ్ ఆల్సో ఫ్యాన్స్ కూడా డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. చాలా రోజులకి సంధ్యలో బిగ్గెస్ట్ క్రౌడ్ నిన్న నైట్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చాలా క్రౌడ్ను కంట్రోల్ చేయలేక పోలీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది, అండ్ డీజే కూడా లాస్ట్కి ఆపేశారు. ఎందుకనేది మనకి తెలియదు. లాస్ట్కి నేను కూడా ఇంటికి రావడం జరిగింది. ఇది క్లైమాక్స్ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను 9:30కి స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. చిన్న వర్షం పడుతుంది ఆ టైంకి. ఫైనలీ లాస్ట్కి గబ్బర్ సింగ్ మాత్రం చూసేసాను. మంచి ఎక్స్పీరియన్స్, రిలీజ్ ఎక్స్పీరియన్స్, అండ్ వర్త్ అనిపించింది ఈ ఇయర్లో.